ఈ రోజు మనము డైట్ అసలు ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏ టైంకి ఏం తీసుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. జనరల్ గా ఏంటి, మనము ఎర్లీ మార్నింగ్ 5 o'clock, ఇంకా యంగ్స్టర్స్ అయితే 9 or 10 లెగుస్తారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. మార్నింగ్ 5 o'clock లేదంటే 4:30కి లేవడం వలన పనులన్నీ త్వరగా అయిపోతాయి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఏ పని చేయడానికైనా కానీ మనకి చాలా టైం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా 8కి 9కి లేవడం వలన ఆ డే అంతా కూడా హడావుడి అయిపోతూ ఉంటది. ఏ పని మీద కూడా మనకి కాన్సన్ట్రేషన్ అనేది సరిగా ఉండదు. ఇది ఒక గబగబా ఇంత తినేస్తాము, గబగబా అలా వెళ్ళిపోతాం. సో అది కరెక్ట్ పద్ధతి కాదనమాట. మార్నింగ్ 5 o'clockకి మనం లేవాలి. లేచిన తర్వాత వితౌట్ బ్రషింగ్ మీరు 1/2 లీటర్ గోరువెచ్చని నీటిలో 1/2 పీస్ లెమన్ అండ్ 1 స్పూన్ హనీ, ఈ రెండు కూడా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మీరు 1 గ్లాస్ తీసుకుంటారా, 2 గ్లాసెస్ తీసుకుంటారా, 1/2 లీటర్ తీసుకుంటారా, తీసుకోవచ్చు. లిమిట్ ఇంత అని ఏం లేదు. జనరల్ గా ఒక 1/2 లీటర్ తీసుకోగానే స్టమక్ అనేది మనకి చాలు అని ఫుల్ అయిపోతున్నట్లు చెప్తుంది. ఓకేనా? అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే లెమన్ యూస్ చేయడం వల్ల ఏ రోజు కావలసిన సి విటమిన్ లెమన్ ద్వారా మనకి అందుతుంది. అలాగే హనీ మనకి ఏం చేస్తుంది, రెసిస్టెన్స్, లోపల నుంచి రెసిస్టెన్స్ ని బిల్డప్ చేస్తుంది అనమాట, పెంచుతుంది అనమాట. రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాడ్ టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ రూపంలో వెళ్ళిపోతాయి. గోరువెచ్చని నీళ్ళ వల్ల ఏ రోజు డైజెషన్ అనేది ఆ రోజు క్లియర్ గా అయిపోతుంది అనమాట. ఇంకా హార్ట్ బీటింగ్ అనేది కూడా చక్కగా జరగడానికి ఇవి హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా? 1/2 లీటర్ గోరువెచ్చని వాటర్ లో 1/2 పీస్ లెమన్, 1 స్పూన్ హనీ, ఈ విధంగా మీరు తీసుకుంటే దీనికి ఏజ్ లిమిట్స్ ఏం లేవండి. చిన్నపిల్లలు తక్కువ తీసుకోవచ్చు. కాకపోతే వెదర్ చూసుకొని ఎవరికైనా లెమన్ అనేది మీకు పడదు లేదా హనీ పడదు అంటే రెండు కూడా అవాయిడ్ చేయొచ్చు. చేసి గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలనేది ఇక్కడ మనకి కావాల్సిన విషయం అనమాట. ఓకే, 5 o'clock తీసుకున్నారు కదా, 6 o'clock వరకు మీకు డైజెషన్ అనేది క్లియర్ అయిపోతుంది. 6 o'clock నుంచి 7 వరకు మీరు యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఏదైనా టైం చక్కగా మనకి 1 అవర్ లేదా రెగ్యులర్ గా చేస్తే 1/2 అవర్ అయినా సరిపోతుంది అనమాట. ఇలా మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ కి ఎక్కువగా యోగా కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, బయటికి ఒకవేళ రెయిన్ వస్తుంది అనుకోండి, స్కిప్పింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, మనము ఇంట్లోనే చేసుకోవాలి. కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే, 7 o'clock అయిపోయింది కదండి. ఇప్పుడు 7 o'clock నుంచి మీకు 9 o'clock వరకు టైం ఉంది కదా. మనం ఫ్రెష్ అవ్వడమా లేకపోతే వంట పనులు చేసుకోవడమా చేసుకొని 8:30 to 9 లేదా 8:30 to 9:30 వరకు మీరు టిఫిన్ అనేది తీసుకోవాలన్నమాట. టిఫిన్ లో ఏమేమి తీసుకోవాలి అంటే ఏదైనా 2 ఇడ్లీ విత్ చట్నీ, 2 చపాతి విత్ కర్రీ, అలా ఏదైనా కానీ 2 తీసుకోవడం వల్ల మనం హెల్దీగా ఉంటాము. కానీ ఎప్పుడు కూడా నైట్ అంతా మన బాడీ రిలాక్స్ మోడ్ లో ఉంటుంది కదా. మనం టిఫిన్ అనేది స్కిప్ చేయకూడదు. మనం టిఫిన్ స్కిప్ చేసామనుకోండి 2-2:30 అవుతుంది. మళ్ళీ మనం ఒకవేళ త్వరగా ఆకలైనా 1 అవుతుంది. అంత టైం స్టమక్ ని అలా ఖాళీగా ఉంచకూడదు. ఉంచితే ఏమవుతుంది, మనకి లోపల గ్యాస్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి గ్యాప్ అనేది ఇవ్వకూడదు. తర్వాత టిఫిన్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఇష్టమైన టీనా, కాఫీయా, గ్రీన్ టీనా తీసుకోండి. హెల్త్ కి పాలు కానీ తీసుకుంటే 1 కప్ కానీ 1 గ్లాస్ కానీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 9 అయిపోయింది, 9:30 అయిపోయింది కదా. 9:30 నుంచి మళ్ళీ మనకి లంచ్ అంటే 1:30 to 2 కదా. ఆ టైంలో 1 to 2 వరకు మనం లంచ్ చేస్తాం. ఇప్పుడు ఈలోపు 10 o'clock నుంచి 1 o'clock వరకు మనం ఏం తీసుకోకుండా ఉండకూడదు.
కనీసం వాటర్ తీసుకోవాలి. ఒక మనిషి రోజుకి రెగ్యులర్ గా ఎంత వాటర్ తీసుకోవాలి? 10 to 15 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? వర్క్ లో పడిపోతాం, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోము. ఈ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వలన ఏం జరుగుతుందంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు ఏమవుతుంది? ముడతలు పడిపోతాయి. ఓకేనా? ఇప్పుడు 10 o'clock నుంచి 1 o'clock వరకు కంపల్సరీ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఈ పీరియడ్ లో మనం తీసుకోవాలి. ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే కలర్స్ చెప్పాను కదా, వైట్, ఓకేనా? వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఎల్లో. మీకు చెప్పండి. వైట్, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో. మరి 5 కలర్స్ లో ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి? వైట్ లో ఏముంటుంది? బనానా. రెడ్ లో ఏముంటుంది? యాపిల్ ఉంటుంది. ఎల్లోలో పపాయ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఇంకా ఎల్లో కలర్స్ లో ఏమేమి ఉన్నాయి మనకి? మ్యాంగో ఉంటుంది. సరే, ఏదో ఒకటి. గ్రీన్ లో జామకాయ ఉంటుంది, గ్రేప్స్ ఉంటాయి. గ్రేప్స్ కలర్స్ చాలా ఉన్నాయి, గ్రేప్స్ ఉంటాయి. ఇంకా మనకి ఏముంది? ఆరెంజ్. ఆరెంజ్ లో ఆరెంజెస్ ఉన్నాయి, పపాయ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వైట్ లో మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉంది, రెడ్ లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా. 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. ఈ 10 to 1 అనే టైంలో మీరు ఎనీ 2 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. మన బ్లడ్ గుర్తిస్తుంది అనమాట ఆ కలర్స్ ని. సో అందుకని అలా కలర్స్ ఉన్న ఫ్రూట్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు 1:30 కదా. ఫ్రూట్స్ ఒకవేళ మీరు తీసుకోలేకపోయారు అనుకోండి, ఆ టైంలో ఫ్రూట్స్ రెగ్యులర్ గా అవైలబుల్ లేనప్పుడు కనీసం వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. లేదంటే ఒక చిన్న చాక్లెట్ తీసుకోవాలి. చాక్లెట్స్ తీసుకోమంటున్నారు ఏంటి అనకండి. వీక్లీ 2 or 3 తీసుకోండి చిన్న చిన్న చాక్లెట్స్, మంచిది. అలా అని పెద్ద చాక్లెట్స్ రెగ్యులర్ గా తీసుకోకండి, వెయిట్ గెయిన్ అవుతారు అనమాట. 2 వరకు మనకు లంచ్ టైం. లంచ్ లో ఏమేమి తినాలి అంటే, సపోజ్ ఇది ఒక 1 cup అనుకోండి. ఈ 1 cup తో మనము అన్ని కూడా కొలతలు అనేవి తీసుకోవాలి. కానీ మనకి చిన్నప్పటి నుంచి ఎక్కువ అన్నం పెట్టేసుకొని కొంచెం కర్రీ వేసుకుని తినడం, కొంచెం పచ్చడి వేసుకోవడం, పెరుగు వేసుకోవడం అలవాటు అయిపోయింది. మనం ఆ రోజుల్లో మరి ఆ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి అలా చేయవలసి వచ్చేది. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు కదండి. కానీ ఇప్పుడైతే పుష్కలంగా డబ్బు దొరికేస్తుంది, అందరు సెపరేట్ ఉంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినేస్తున్నారు. కానీ డైట్ లో మనం ఎలా తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, అది కదా మనకు కావాల్సింది. 1 cup బిగ్ కప్ అనుకోండి, ఇది బిగ్ బౌల్ రైస్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంత బౌల్ రైస్ తీసుకొని దానికన్నా చిన్న చిన్న బౌల్స్ లో 1 cup కర్రీ, 1 cup ఆకుకూర పప్పు, తర్వాత 1 cup రసం, 1/2 cup కర్డ్ కంపల్సరీ ఉండాలండి, ఒక 1 spoon చట్నీ. ఇవి రెగ్యులర్ గా మన డైట్ లో ఉండాలి. కొంతమంది నార్త్ ఇండియన్స్ అలా వాళ్ళైతే విత్ చపాతీ ఆర్ పూరి తీసుకుంటారు. సో వాళ్ళ అలా అలవాటు మనం కూడా అలవాటు చేసుకోవచ్చు. రైస్ తో పాటు 1 చపాతీ గాని 1 పూరి అని తీసుకుంటే కూడా విత్ కర్రీతో బాగుంటుంది. తర్వాత లంచ్ 2 o'clock అయిపోతుంది కదా. 2 o'clock నుంచి మళ్ళీ మనకు స్నాక్స్ టైం ఎప్పుడు? 5 వరకు, 4 to 5 వరకు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత టైం ఉంది? 3, 4, 5 కదా. 3 hours టైం ఉంది. మళ్ళీ ఈ 3 hours లో మనం ఏం చేయాలి? ఒక గుప్పెడు నట్స్, బాదం, పిస్తా, ఆల్మండ్స్, జీడిపప్పు, ఇలా ఏదైనా ఇలా ఒక గుప్పెడు అనమాట. అన్ని గుప్పెడు తీసుకోకూడదు, ఒక గుప్పెడు మనము డ్రై ఫ్రూట్స్ కానీ, ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేవనుకోండి స్ప్రౌట్స్ తీసుకోవాలి. శనగలు కానీ పెసలు కానీ మనము మొలకెత్తిన విత్తనాలు 1 కప్పు, చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. అవి కూడా లేవనుకోండి మళ్ళీ అగైన్ మనము 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో 2 ఫ్రూట్స్ అనేది కంపల్సరీ. 5 వరకు కూడా ఈ విధంగా మనము 2 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, వీటితో పాటుగా వాటర్ మర్చిపోకూడదండి. వాటర్ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండాలి.
అండ్ ఇంకా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం వాటర్ అనేది జనరల్ గా దాహం అయినప్పుడు ఎక్కువ తీసేస్తుంటాం కదా. కానీ అలా తీసుకోకుండా ఎక్కువ సార్లు తక్కువ తక్కువ డేలో, మార్నింగ్ అయితే మనం ఎంతైనా తీసుకుంటున్నాం, తీసుకోవాలి కూడా. కానీ డే టైంలో మనకి ఉండే ఫెసిలిటీస్ ని బట్టి తక్కువ తక్కువ ఎక్కువ సార్లు వాటర్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత 5 o'clock అయిపోయింది కదండి. ఇంకా మనము 7 వరకు, 5 to 7 వరకు మళ్ళా అగైన్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదైనా చేయాలన్నమాట కంపల్సరీ. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాము. ఆ తర్వాత మన పనులు ఏమైనా ఉంటాయి కదా, అవి చేసుకోవాలి. మళ్ళీ మనం లాస్ట్ ఇంకా డిన్నర్ టైంకి వచ్చేసాము. డిన్నర్ ఎప్పుడు కూడా 8 నుంచి 9 లోపు తినేస్తే చాలా మంచిది. ఇంకా డాక్టర్స్ అయితే చెప్తారు, మీరు 6 o'clock కి 7 o'clock కి మీ డిన్నర్ కంప్లీట్ చేసేయండి అంటారు. కాబట్టి డిన్నర్ అనేది మనం కంపల్సరీ 7 to 8 లోపు, లేట్ అయినా కానీ 9, అసలు 9 చెప్పకూడదు, 7 to 8 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేసుకోవాలి. డిన్నర్ లో మనం ఏమేమి తీసుకోవాలి అంటే, రైస్ అవాయిడ్ చేయాలి. 2 జొన్న రొట్టెలు కానివ్వండి, 2 చపాతీ కానివ్వండి, ఇంకా మనం ఏదైనా ఒక టిఫిన్ లైట్ గా, మీల్ అనేది మధ్యాహ్నం మంచిగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ లైట్ గా ఉంటే బాడీకి మంచిగా ఉంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది బాడీ. ఓకేనా. డిన్నర్ చేసేసిన తర్వాత వెంటనే పడుకోకుండా కాసేపు మనం రేపటి కోసం ఏమైనా ప్రిపరేషన్స్ కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, ఏదైనా, లేదంటే కొంచెం అక్కడక్కడ వాక్ చేయడం కానీ చెయ్యాలి. తిన్న వెంటనే పడుకోవడం అంత మంచిది కాదు, స్టమక్ వచ్చేస్తుంది అనమాట. మనము 6 to 8 hours అనేది నిద్ర కంపల్సరీ అవసరం. కాబట్టి మనము 9:30కి లేదా లేట్ అయితే కూడా 10 o'clock కి నిద్రపోవాలన్నమాట. మనం మంచిగా స్లీపింగ్, నిద్ర కూడా మంచిగా పట్టాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా అండి. డైట్ గురించి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా కానీ వాటర్ మాత్రం 10 to 15 glasses తీసుకున్నప్పుడే మన బాడీలో విష పదార్థాలు వెళ్ళిపోతాయి. అండ్ అలాగే మన స్కిన్ అనేది చార్మింగ్ గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి. బాయ్.